అని మేము అనలేదు కదండి. నేను మామూలు చెప్తున్నాను. మీ కన్నా మీ కంటే అంటే మీరు పోనీ మీరు అలా అన్నారని చెప్పేసి అనొచ్చు. ఆ తర్వాత అయ్యా తర్వాత వయోవిత్తం. వయస్సు, ఇంకా వయస్సు దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లి చేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఆ పొత్తు కుదిరితేనే, ఆ వయస్సును బట్టే కదా మనం పెళ్లి చూద్దాం, పెళ్లి చూపులు, ఈ ఎదుర్కోళ్ళు సన్నాహాలన్నీ చేస్తాం. ఆ వయస్సు గురించి మనం ఆలోచించక్కర్లా. అయ్యా అష్టవర్ష భవేత్ కన్య అన్నట్లుగా ఆవిడ కన్యాదానాన్ని ఇవ్వటానికి యోగ్యతగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మావాడు కూడా 12 సంవత్సరాల వయసు కలవాడే. శాస్త్ర ప్రకారం చెప్పినట్లు, సరే ప్రస్తుతం మనం శాస్త్రం మాట్లాడితే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భర్త వయస్సులో భార్యకి సగం ఉండాలి అని మనకి శాస్త్రం కాబట్టి ఆ విధంగా శాస్త్ర సమ్మతమైనటువంటి విధానంలోనే వయస్సు కూడా రామచంద్రమూర్తి కలిగి ఉన్నాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. విత్తం అయ్యా, ఆ విత్తం అనేటువంటిది మీ రాముడి దగ్గర ఏమీ లేదనిపిస్తుంది. విత్తం అంటే డబ్బు. ఆ డబ్బు ఈవిడ దగ్గరే ఉంది. ఈవిడుంటేనే ఆయనకి డబ్బులు. అయ్యా, ధనం కన్నా కూడా గుణం ముఖ్యమని చెప్పేసి అంటారు. మనకి ఏంటి అంటే ధనం అంటే గొప్పది కాదు, కేవలం గుణవంతుణ్ణి మాత్రమే లోకం గొప్పగా కీర్తించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. చెప్తున్నాను వినండి. సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ యంత్వం దేవి నిరీక్షసే. ఓ తల్లి, నువ్వు ఎవరినైతే చూస్తావో వాడు సశ్లాఘ్య, వాడు అందరి చేత కీర్తింపబడతాడు. సగుణి, వాడికే గుణం ఉన్నట్టు. మీరు గుణం అన్నారు కదా, డబ్బు లేకపోయినా గుణం ఉందన్నారు. ఆ గుణం కూడా ఆయనకు వచ్చిందంటే ఈవిడ చూపు వల్లే ఆయనకు గుణాలు వచ్చి ఉంటాయి. లేకపోతే ఆయనకి నిర్గుణుడు అవుతాడు ఆయన. ఎందుకంటే వేదాలు కూడా చెప్తున్నాయి ఆయన నిర్గుణుడు అంటున్నాయి. ఆయన నిర్గుణుడైతే అలాంటి నిర్గుణుడు సగుణుడు అవుతున్నాడంటే ఈవిడ చూపులు పడి ఉంటాయి. కనుక నిర్గుణుడికి కూడా గుణి అయ్యాడు అంటే సశ్లాఘ్య సగుణి ధన్య. ధన్య అంటే డబ్బున్నవాడు అవుతున్నాడు. ధన్యుడు అంటే ధన్యులం అనుకుంటాం కదా, అలా ధన్యత్వం కూడా ఆయనకి అప్పుడే ఏర్పడుతుంది. సకులీనః, అలాగే ఆవిడ చూపులు పడితేనే ఆయన కులీనుడు, గొప్పవాడు అవుతాడు. సబుద్ధిమాన్, అలాగే మంచి బుద్ధి కలిగిన వాడు అవుతాడు. సశూర, ఆయన గొప్ప శూరుడు అవుతాడు. సచ విక్రాంత, ఆవిడ చూపులు పడితేనే ఆయన గొప్ప విక్రాంతి, గొప్ప క్రాంతి, ఒక విక్రమం ఏర్పడుతుంది. సచ విక్రాంత సశూర సచ విక్రాంత యంత్వం దేవి నిరీక్షసే. ఎవరినైతే ఆవిడ చూస్తుందో ఆవిడ చూపులు పడినటువంటి వాడికి ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉంటాయి, లేకపోతే ఆయనకు ఉండదు. కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటిది ఈవిడ. అది కాదండి, సూర్యశ్యాపి భవేత్ సూర్య, అగ్నేరగ్ని ప్రభో ప్రభు, శ్రియశ్రీశ్చ భవేదగ్ర్య, కీర్తి క్షమా అని చెప్పేసి వాల్మీకి భగవానులు చెబుతారు. లక్ష్మికే లక్ష్మి లాంటి వాడు. ఇప్పుడు ఆవిడ వెలుగొందుతుందయ్యా అంటే దేనివల్లయ్యా అంటే రామచంద్రమూర్తి వల్లే ఆవిడ వెలుగొందుతుంది. కాబట్టి సంపదలో చూచినా సరే రామచంద్రమూర్తిది గొప్ప సంపద కలిగినటువంటి వాడు. ఆమె కన్నా ఉన్నత సంపద కలవాడు, ఆవిడికే సంపదను ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధనమున్నవాడే గొప్పవాడు అంటాడు. కానీ లోకంలో ఇంకొక మాట కూడా ఉంది. ఆవిడేంటయ్యా అంటే చెంచలత్వం కలిగినటువంటిది లక్ష్మి అని చెప్పేసి అంటారు. అటువంటి చెంచల అయినటువంటి లక్ష్మీదేవి కూడా నిశ్చలంగా ఎవరి దగ్గర ఉందయ్యా అంటే శ్రీమన్నారాయణుడి దగ్గరే ఉంది. కాబట్టి అటువంటి చెంచలత్వం కలిగినటువంటి లక్ష్మీదేవిని కూడా నిశ్చలంగా పెట్టుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అంతేకాకుండా అంటే ధనం ఆర్జించేటప్పుడు కష్టం, ఆర్జించినటువంటి దాన్ని దాచుకునేటువంటి సమయంలోనూ కష్టమే, ఖర్చు పెట్టేటువంటి సమయంలోనూ కష్టమే. కాబట్టి దుఃఖకారకమైనటువంటిది ధనము అని చెప్పి ఒక నానుడు. ఇప్పుడు అయితే ధనం వద్దనా మీకు ఉద్దేశం? అయ్యా, ధనం వద్దని కాదు, మీరు అదే ప్రాధాన్యంగా తీసుకున్నట్లయితే కనుక ఏమంటున్నారంటే విత్తం అని మీరే చెప్పారు, అంటే డబ్బు ఉండాలి అని. మాకు డబ్బు అవసరం లేదు అంటున్నారు. అంటే రెండు స్టేట్మెంట్స్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడే మాకు రామోద్విర్ణాభిభాషతే అని అందరు అంటున్నారు. రాముడు 2 మాటలు మాట్లాడకూడదని, మీరు 2 మాటలు మాట్లాడుతున్నారు. 2 మాటలు కాదు స్వామి, దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది చెబుతున్నాం అంతే తప్ప ఇక్కడ 2వ మాట అనేటువంటిది లేదు. ఆయన ఒకటే మాట ఒకటే బాణం అన్నట్లుగా ఒకే మాట పైన నిలబడేటువంటి వ్యక్తిత్వం కలవాడే కాదు. అదే సరే, నేను అర్థమైంది, మీరు అన్నారు కాబట్టి మా మీదే అని చెప్పేసి అర్థమైంది. అయ్యా, అటువంటిది ఏవీ లేదు. కావాల్సినటువంటి వాళ్లే. విత్తం అందరికీ కావాలి, చిత్తం దానిపైనే ఉంటుంది. సమ్రాట్ అయినా సామాన్యులైనా కూడా నిత్యం కలవరించేది దానికోసమే. అదుగోండి, అటువంటి దాన్నంతా కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. కాబట్టి దాని పరంగా చూచినప్పటికీ కూడా
మనకి రామచంద్రమూర్తి సంపదలో కూడా సమున్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. కానీ రామాయణంలో ఒక విషయం తెలుస్తుంది మనకి. రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకే ఉంది. అదేమిటంటే రాముడు తన దగ్గరికి శరణాగతి చేసి వచ్చినటువంటి విభీషణుణ్ణి చాలా పరీక్షించి తన చుట్టూ ఉండేటువంటి మంత్రులు అంటే విభీషణుడు తన దగ్గరికి వచ్చాడు. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి తన వైపు చేర్చుకోవాలా వద్దా అని అక్కడ ఉండేటువంటి వానర వీరులందరితో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చిట్ట చివరికి రక్షించాడు. కానీ సీతమ్మ అటువంటిదేమీ లేకుండా తనను హింసించినటువంటి అవాగ్గమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు అవాగ్గమ్యాం హింసాం, నోటితో చెప్పలేనంత హింసించారు ఆ సీతమ్మ వారిని లంకలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి రాక్షసులు. అలాంటి వాళ్ళని సీతమ్మ వారు అవాగ్గమ్యాం హింసాం తవ కృతవతీ